హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ చేతిలో మనవరు వంట. ఈరోజు నా రెసిపీ వచ్చేసి బీట్రూట్ పాస్తా. ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకొని హాట్ వాటర్ వేడైన తర్వాత అందులో పాస్తా వేసుకొని కలుపుకొని ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. వాటర్ అంతా పోతుంది. తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన జింజర్ గార్లిక్ వేసుకోవాలి. కట్ చేసినవి వేసుకోవాలి పాస్తాలో. మీ దగ్గర అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకొని ఒకసారి కలుపుకొని అది కొంచెం 5 నిమిషాల తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకున్న బీట్రూట్ వేసుకోవాలి. బీట్రూట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక నిమిషం తర్వాత సాల్ట్ 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజీ వేసుకొని కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఎక్కువ మసాలాలు వేయకుండా చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి. పాస్తా వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి సోయా సాసు, టమాటా కెచప్, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. చికెన్ మసాలా ఏదైనా వేసుకొని కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. కలుపుకొని ఇట్లా ఎక్కువ మసాలా అన్నీ వేయకుండా పిల్లలకి హెల్తీగా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మప్పు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మనం కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న నిమ్మకాయ తీసుకొని అందులో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒకసారి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంతే అండి. ఈజీగా కట్ చేసి పెడితే ఈజీగా అయిపోతుంది. చాలా త్వరగా ఎమ్మీ పాస్తా రెడీ. బీట్రూట్ పాస్తా. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.